హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, హాలిడే అని. ఇంకా మా వారైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. లేట్గా లేచి వచ్చాము. ఇంట్లో అయితే దోశ, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అక్క పులిహోర కూడా చేశారు. ఇంకా జీడిపప్పు వేసి చింతపండు పులిహోర. నాకు చింతపండు పులిహోర నచ్చుతుందండి, లెమన్ వేసే దానికన్నా కూడా. చాలా బాగుంది. చక్కగా తినేసి కాసేపు అయితే కూర్చున్నాము. రిక్కీ అలా చదువుతున్నావు ఏంటి అని మాట్లాడాను. చాలా రోజులు అయిందండి వీళ్ళని కలిసి. వాళ్ళు రాలేదు, మేము వెళ్ళలేదు. అలాగా అంటే మేము ఈ హౌస్ షిఫ్టింగ్, ఈ టెన్షన్స్ అవి కొంచెం వర్క్ ఎక్కువ ఉండేసరికి మేము కలవలేకపోయాము. సో ఈరోజైతే ఇంకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్క ఏం చేశారంటే తను వంట అది చేసేసారు. చేసి కొంచెం నన్ను ఇవి చేయమన్నారు, గులాబ్ జామ్. లాస్ట్ టైము చిన్న బర్త్డేకి చేసిస్తే బాగున్నాయి అని అన్నారు. సో అక్క వాళ్ళకి కన్నా కూడా బావగారికి, పిల్లలిద్దరికి కూడా గులాబ్ జామున్ అంటే ఇష్టం. సో ఇంకా చేశాను, ఒక ప్యాకెట్ అయితే చేశాను. ఇంకా చిన్నోను మిల్కి కిందకి వెళ్తున్నారు ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళిద్దరూ కాసేపు కలిసి ఉంటారు, కాసేపు కొట్టుకుంటారు. వాళ్ళిద్దరు ఇష్టం అనమాట. ఇంకా కాసేపు ఆడుకుంటున్నాకి కిందకి వెళ్ళిపోయారనమాట. అపార్ట్మెంట్ కదా, చక్కగా కింద ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఇంకా రిక్కీ అయితే వీడియో క్యాప్చర్ చేశాడు. చూడండి మొక్కలు ఎంత గ్రీన్గా ఉన్నాయో. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, సో అందుకనే హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీ. ఇక్కడే అక్క మొలగ చెట్టు కూడా వేశారు. ఇంకా నాకు పంపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడే కాపు అయితే స్టార్ట్ అయింది, మొన్న ఒకసారి పంపించారు. అంటే ఇంకా అంత ఎక్కువ అయితే ఏమీ కాసేయట్లేదు. నేను మీకు లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను. ఈసారి మునగాకు పొడి కూడా ట్రై చేయాలి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మునగాకు పొడిలో. ఇంక ఇక్కడ వచ్చేసరికి అక్క అయితే ప్రేయర్లో ఉన్నారు. ఇంకా చూడండి రిక్కీ బాబు అయితే ఆమ్లెట్ వేస్తున్నాడు. అంటే అక్కతో పని లేకుండా వీళ్ళే వేసుకుంటారనమాట. అలా రావడం కూడా కరెక్టేనండి, మంచిది, నేర్చుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర. మేమైతే కొంచెం జీలకర్ర, అంటే నాకు ఇష్టం ఉండదు కానీ మా అమ్మమ్మ అయితే అట్లా వేసేవారు. ఇంకా అదే మాకు కూడా అలవాటు. జీలకర్ర వేస్తే డైజెషన్ అది కూడా మంచిగా ఉంటుంది. ఇంకా అది వేసి బాగా బీట్ చేసి బాండీలో నేను గులాబ్ జామున్ వేయించాను కాబట్టి ఇంకా ప్యాన్ మీద వేస్తున్నాడు, ఐరన్ ప్యాన్ మీద. రిక్కీకి ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టం అనమాట. సో ఇంకా ఈరోజు రెసిపీస్ అన్నీ కూడా వెజ్ రెసిపీస్. పీతల కూర ఉంది కానీ వాడు దాన్ని తిన్నన్నాడు. సో వాడు ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నాడు అనమాట. ఇంకా రిక్కీ నేను ఫస్ట్ తినేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. పిల్లల్ని అడిగితే వాళ్ళు మేము ఇప్పుడు తినమని చెప్పారు, చూస్తూ ఉండండి వాళ్ళు ఏం చేశారో. ఇంకా రిక్కీ మొత్తం అంతా ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వేసేసాడు. ఇంక ఇక్కడ అయితే మేము తింటున్నాము. నాకు ఇంకా గోంగూర ఉంటే చాలండి, గోంగూర పచ్చడి వేసి తిన్నాను. తర్వాత క్యారెట్ ఏమంటారు జీడిపప్పు ఫ్రై చేశారు మార్నింగ్. తర్వాత పీతల కర్రీ ఏంటంటే నైట్ చేసిందనమాట. నా అక్క వాళ్ళు ఊరెళ్ళి తీసుకొచ్చారు కదా, అక్కడవి భీమవరం నుంచి తీసుకొచ్చినవి. ఇంకా నా కోసం నేను అడిగాను చికెన్ చేయనా లేకపోతే ఊరి నుంచి తెచ్చిన ఫ్రాన్స్ అంది. కానీ నాకు అవేమి ఇష్టం ఉండదండి, నాన్ వెజ్ అస్సలు కాదు నాకు ఇష్టం. సో నేను ఏమడిగానంటే గోంగూర ఎండి చేప అడిగాను. ఇంకా అది చేశారు. మామూలు మేము వెళ్ళేసరికి పప్పు అనేది ప్రిపేర్ చేశారనమాట. ఇంక వేడివేడిగా అన్నం, ఇంకా పెరుగు. తిన్న తర్వాత ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తింటాం కదా అట్లా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్. అసలు ఇది వరకు అయితే మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ స్వీట్ కూడా వేసేవారండి ఫస్ట్ భోజనంలో. అంటే ఫంక్షన్లో కాదండి, ఇంట్లో తింటున్నా కూడా స్వీట్ అయితే ఇచ్చేవారు. ఏంటో స్వీట్ తింటే ఫుడ్ ఎక్కువ తింటారు అన్నట్టు ఏదో అట్లా అంటూ ఉండేవారు. అవన్నీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? కానీ ఒక్కొక్కసారి అయితే కుదిరినప్పుడల్లా వేసుకుంటూ ఉంటాం. ఇక మేము ఇద్దరం తింటూనే ఉన్నాం. వీళ్ళిద్దరు వచ్చేసారు, మేము తినమని బిల్డప్ ఇచ్చారు కానీ మళ్ళీ వచ్చేసారు ఒక 2 minutesకే. వచ్చి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోమంటే ఇంక హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ చూసింది కదా మిల్కీ, నేను కూడా వేసుకుంటాను. మిల్కీకి కూడా వచ్చండి ఈ మధ్య మిల్కీ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్, తర్వాత
ఇంకా మ్యాగీ చాట్ అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా చేస్తుందంట. చేస్తున్నప్పుడు చేయొద్దు అని మాత్రము ఆపొద్దండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బాగోనప్పుడు ఇట్లా వాళ్ళు మనకి వచ్చుంటే వాళ్ళకి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి అన్నం వండినా కర్రీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం ఎగ్ ఫ్రైయో లేకపోతే ఏదైనా చేసినా మనకి హెల్ప్ అవుతుంది కదా ఎంతైనా. అట్లాగా వీళ్ళు నేర్చుకున్నారు. అయినా అలా నేర్పించడమే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. సో అదండి, ఇంకా మేమంతా కలిపి లంచ్ చేసినాం. అక్క అయితే ప్రేయర్లో ఉన్నారు. సో అక్క ప్రేయర్ చేస్తున్నారనమాట. ఇంకా అందుకని మేము తినేస్తున్నాము. అంటే ఇప్పటికే నాకు తెలిసి 2:30 అయిపోయింది టైము. ఎందుకంటే మేము హాలిడే అనేసరికి లేట్గా లేచి, ఇంకా హాలిడే అంటే రిలాక్స్డ్గా ఉంటాం కదండి. మామూలుగా అయితే పరుగు కానీ ఇంక ఈరోజు రిలాక్స్డ్గా ఉన్నాము. ఇంకా రిక్కీ అయితే నాకు ఆమ్లెట్ తినిపించాడు. మేమంతా భలే చక్కగా, అంటే ఇంకా ఫ్యామిలీ టైం అంటే ఇంకా ఫోన్స్ అవి ఏం చూడము, ఇంకా లంచ్ టైం అందరం కలిపి చేస్తాము. ఇంకా 2:30 అయిపోయింది, లేట్ అయిపోతుందని ఇంకా మేము కానిచ్చేస్తున్నాము. ఇంక ఇక్కడ మిల్కీ స్టార్ట్ చేసింది ఆమ్లెట్. ఈ అమ్మగారు అయితే ఒక ఎగ్తో 2 ఆమ్లెట్లు వేసుకొచ్చింది. అమ్మో అని అంటే నేను 3 కూడా వేస్తాను అని అంటుంది. హ్యాపీ అనిపించింది నాకు. మా అక్కతో పని లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు. హ్యాపీ అనిపించింది. ఇంకా చిన్ను అయితే ఈరోజు మొత్తం క్రాబ్ కర్రీయే తింది. క్రాబ్ అంటే ఇష్టం అండి, నాకేం అసలు చేయడం రాదు. ఎప్పుడైనా చిన్నక్క చేస్తారు, ఎక్కువ చిన్నక్క చేస్తారు, తను బాగా చేస్తుంది. ఇంకా పెద్దక్క కూడా వచ్చు, కానీ ఇంకా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటారనమాట. ఇంకా చిన్నక్క అయితే ఇష్టము క్రాబ్ కర్రీ, ఇంకా తినేసింది. ఇంక ఇక్కడ చూడండి, గులాబ్ జామున్ అయితే చక్కగా జ్యూసీగా రెడీ అయిపోయి, ఎందుకంటే నేను అదే వెళ్ళిన వెంటనే 12కి అలా చేసేసాను. ఇంకా చాలా బాగుంది. ఇప్పుడైతే బావగారు ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నాను, లంచ్ పంపించండి అని అంటే ఇంకా అక్క హడావిడిగా ఇంకా లంచ్ అయితే మొత్తం అంతా ప్యాక్ చేసి మళ్ళీ బావగారికి కూడా ఒక ఆమ్లెట్ వేసి, ఇన్ని కర్రీస్ ఉన్నా మళ్ళీ ఆమ్లెట్ అయితే వేసి ఇంకా రిక్కీ అయితే తీసుకెళ్తున్నాడండి. రెడ్డిపాలెంలో ఉన్నారంట, గింజన్ దగ్గర ఉన్నారంట, అదే న్యూ గుంటూరు స్టేషన్లో. ఇంకా రిక్కీ అయితే వెళ్తున్నాడు. చాలా హ్యాపీ అండి. రిక్కీ కూడా పెద్ద అయిపోయాడు, ఏమైనా చేయాలన్నా ఇంట్లో పనులు అక్కకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంక మేమైతే పైనుంచి చూస్తూ స్లోగా వెళ్ళని చెప్తున్నాము. ఓకే అండి, ఇంకా మునక్కాయ చెట్టు చూపిస్తానన్నాను కదా, ఇదిగో ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇక నుంచి మంచిగా హార్వెస్ట్ చేయొచ్చు. ఈరోజైతే ఇలా గడిపామండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.